కాదు, హైదరాబాద్ పోర్ట్ సిటీ కాదు, ఉమ్, కానీ చెన్నై పోర్ట్ సిటీ, గుజరాత్ పోర్ట్ సిటీ ఉంటుంది. తర్వాతన మన ముంబై పోర్ట్ సిటీ. ముంబై చెన్నైలతో పోటీ పడచ్చు కదా మనం. హైదరాబాద్ బెంగళూరుతో అది పోటీ పడుతుంది వైజాగ్. దెన్ 2 వైపులా సక్సెస్ అయినట్టు కదా. అంటే ప్రజలు పారిశ్రామికవేత్తలు కూడా ఆలోచించుకునేలా ఒక అస్త్రం అయితే సంధించారు జగన్ ఇప్పుడు. అంటే అదేమి కాదు, ఇప్పుడు మనకి ఎట్ట తయారైందంటే బానిసత్వ ధోరణిలో ఉన్నాం, ఇటు అటు అన్నటువంటి కంఫర్టబుల్. మనం మొట్టమొదటి నుంచి మాట్లాడుతున్నాం అమరావతి రాజధాని అంటే ఇవన్నీ కలపండి, లేకపోతే దెబ్బ అయిపోతుంది అన్నటువంటి. ఇవాళకి వీళ్ళు కూడా ఆ స్టాండ్ తీసుకున్నందుకు సంతోషం. సార్, లోక్సభలో కూడా ఈ బిల్లును వైసీపీ ఎంపీలు తిరస్కరించారట. మిథున్ రెడ్డి గారు దీనికి మేము అమరావతికి వ్యతిరేకం కాదు కానీ దీనికైతే మాత్రం ఈ బిల్లుకి అయితే వ్యతిరేకం అని చెప్పి ఓపెన్ గా చెప్పేశారట. అంటే అమరావతి రాజధానిని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేనట్టేనా ఇంకా? అంతే కదా, ఈ రూట్ లో అయితే కనుక ఒప్పుకోనట్టు. అమరావతి పేరు నువ్వు యాడ్ చేస్తావు అంతే. అమరావతి సిటీ లేని రాజధాని ఏంటి నాకు అర్థం కాల. అదే కదా, నగరం లేని రాజధాని ఏంటి అసలు? నువ్వు అమరావతి ఏది, అదేంటో చెప్పకుండా రాజధాని ఏంటి? అదే అంటే అక్కడ ఆ 29 గ్రామాల్లో కనుక అమరావతి రాజధాని నిర్మాణం చేస్తే ఫైనాన్షియల్ గా ముందుకు వెళ్ళలేం, అప్పులు పాలైపోవాల్సి వస్తుంది అనేది అంటే జగన్ గారు ఓవరాల్ గా నేను విన్న ప్రెస్ మీట్ లో ఆయన అన్నది చాలా చెప్పుకొచ్చారు. మొత్తం ఖర్చులంతా ఎంత ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 29 గ్రామాల రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ నెత్తిన వైట్ ఎలిఫెంట్ తెచ్చిపెట్టడం అండి, నో డౌట్.